హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను పల్లీల చట్నీ చేస్తున్నానండి. చెనక్కాయల చట్నీ నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. మనం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా వేపాలండి. కొంచెం వేపుకుంటే అయిపోతుంది. బాగా వేగకపోతే పచ్చి పచ్చిగా ఉన్నట్టు ఉంటుంది. పచ్చిమిరపకాయలు బాగా వేపేసుకున్నానండి. ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు తగినంత, చింతపండు వాటర్లో నానబెట్టుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుంటానండి. ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, తాలింపు వేసుకుంటానండి. చట్నీ అయిపోయిందండి, పల్లీల చట్నీ.